సోదరులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, విశిష్ట అతిథులకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి వేడుకల్లో మీ ఉత్సాహం, మీ ఉరకలు లేకపోతే, ఉరకలెత్తే మీ ఉత్సాహమే లేకపోతే ఏ సభకి, ఏ ప్రీ ఈవెంట్ సభకి అందం ఉండదు. సో దీనికి విశిష్ట అతిథులుగా ముందుగా వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ ఫంక్షన్కి అంటే సుందరానికి అన్న సినిమాకి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మా నిర్మాతలు నవీన్ గారికి, రవి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాని గారికి నటనే కాకుండా ఆయన వ్యక్తిత్వం కూడా నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం. బలంగా నిలబడగలిగే వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయనకి భగవంతుడు గొప్ప విజయాలు ఇవ్వాలి, గొప్ప అద్భుతమైన విజయాలు సాధించాలి మనస్ఫూర్తిగా నాన్నగారికి భగవంతుడు సంపూర్ణ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అలాగే నజరియా గారికి, ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నజరియా గారికి మనస్ఫూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అందరితో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ, అద్భుతమైన మీ నటనతో ఈ సినిమా చాలా బాగా చేశారు అందరు చెప్తాను, నేను కూడా చూడాలని ఆశిస్తున్నాను. అలాగే నాకు నరేష్ గారు అంటే నాకు చాలా గౌరవం, చాలా ఇష్టం కూడా నాకు ఆయనండి. నేను సినిమాలో రాకముందు నుంచి ఆయన మా నేబర్, నాకు చెన్నైలో చాలాసార్లు ఆయన విడిగా ఆయన వ్యక్తిత్వం చాలా బలమైన వ్యక్తిత్వం, నటన, అలాగే ఆయన నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నాకు ఎంతో గౌరవప్రదంగా నేను చూసుకునే, నాకు చాలా ముఖ్యంగా కొన్ని తమిళ సినిమాల్లో నేను రోహిణి గారి పెర్ఫార్మెన్స్కి చాలా విపరీతంగా ఎంజాయ్ చేసిన పెర్ఫార్మెన్స్ అలాంటి రోహిణి గారికి, అలాగే మేడం నదియా గారికి, నాతో పాటు అత్తారింటికి దారి చేసిన మేడం నదియా గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ పేరు పేరున చెప్తాను. క్షమించాలి, నాకు అందరి పేర్లు, ముఖ్యంగా మిగతా నటించిన నటీనటులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా, పెద్దలందరికీ, పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సంగీతాన్ని చాలా బాగా అందించిన వివేక్ సాగర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఒక సినిమా అద్భుతంగా మనల్ని ఆలరించాలి, బాగుండాలంటే దానికి మూల పురుషుడు, వెన్నెముక దర్శకుడు, రచయిత. ఆ రెండింటిని ఒకటే రూపంలో వచ్చిన ఈ రోజున దర్శకులు వివేక్ ఆత్రేయ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈ సినిమా, ప్రేక్షకులను ఆలోచిస్తున్న మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తెలుగు చిత్ర పరిశ్రమ ఇది ఒకరి సొత్తు కాదు, ఇది అందరి సొత్తు. ఇది మనస్ఫూర్తిగా మా సినిమా, ఒకే సినిమా, ఈ రోజున మీ అందరి అభిమానం, ప్రజల కోసం పనిచేయగలిగే, నిలబడగలిగే, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నిలబడగలిగే గుండె ధైర్యం మీరిచ్చారు. మీ అభిమానం ఇచ్చింది, తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చింది. మాకు అన్నయ్య గారు కావచ్చు, సోదరులు నాగబాబు గారు కావచ్చు, మా కుటుంబంలో ఉన్న నటీనటులు కావచ్చు, నటులు కావచ్చు, నటీమణులు కావచ్చు, తెలుగు చిత్ర పరిశ్రమ ఒక కుటుంబాన్ని కాదు, ఇది మా అందరిది, మన అందరిది. అలాగే ముఖ్యంగా ప్రతి సినిమా రిలీజ్ చేసేటప్పుడు ప్రతి దర్శకుడికి, ప్రతి హీరోకి, ప్రతి నిర్మాతకు కూడా మా సినిమా బాగుండాలని కోరుకుంటాం. అంతేగాని ఎదుటి వాళ్ళు పోవాలని కోరుకోం, కానీ మా సినిమా ఎక్కువ బాగుండాలని కోరుకుంటాం. సహజం. అంతే తప్ప తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్ని రాజకీయ పరంగా విభిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు,
నరేష్ గారికి ఒక విభిన్నమైన ఆలోచన ఉండొచ్చు, నాకు ఒక విభిన్నమైన ఆలోచన ఉండొచ్చు. ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ సినిమా వేరు, రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకుంది. ఎందుకంటే ఇది 24 క్రాఫ్ట్లు కలిస్తే వచ్చే సినిమా, చాలామంది కళాకారులు వస్తే కలిసే సినిమా. దీని కళకి కులం, మతం, ప్రాంతాలు ఉండవు. కళ క్వాలిటీ, ఎబిలిటీ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇలా వచ్చి యానిమల్ సినిమాని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మొన్నే ట్రైలర్ చూశాను సందీప్, మెంటల్ వచ్చేసింది అంతే. నేను ఎప్పుడు ఇలా చెప్పను, ఏదైనా ఫీల్ అయితే మనస్ఫూర్తిగా చెప్తా ఉంటాను. సందీప్ నిన్న నైటే ఫోన్ చేశాడు నాకు, ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది వస్తారా అని. నాకు నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళటమే ఇబ్బంది, బట్ నిజంగా సందీప్ ఫోన్ చేయగానే రావాలనిపించింది. బికాజ్ ఐ రియలీ వాంటెడ్ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్. అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సందీప్, ఇంత ఒరిజినల్ ట్రైలర్ నేనైతే ఇంతవరకు చూడలేదు. అండ్ సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ థింక్ హీస్ వెరీ స్పెషల్, వెరీ యూనిక్. అండ్ like your films, Sandeep, you're one of the most original filmmakers ever in this country. And just keep following your heart, Sandeep. Thank you so much for entertaining us. And ivala evaro chepparu, the advance bookings of Animal are sensational ani. So మనం ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నప్పుడే ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా లేదు, ఒక 100 days ఫంక్షన్ లాగా ఉంది. So congratulations for the blockbuster success, Sandeep. A big congratulations. And Anil sir, your body of work is unparalleled. Your screen presence is unmatched. And I've seen the trailer, sir, and some of the shots, I literally got goosebumps. And it's just, thank you so much for inspiring us, sir. And I have one small doubt, sir. I hope I can ask you that. Do you go home and sleep in a cryo chamber? Do you go home and sleep in a cryo chamber, sir? Because you don't seem to age at all. Sleep in a cryo chamber, because you don't age at all. You look the same, sir, and you're such an inspiration for us. And Bobby, the first time I saw the teaser of Animal, I think you come in the end, and you blew my mind away, brother. Seriously. I mean, my phone just dropped out of my hand. And I think the transformation is just stunning. And as an audience, it's very, very inspiring for us. And we really can't wait to watch you on that big screen, December 1st. I love you, man. Thank you so much. సో ఇది నేను ఎంతమందికి ఇది తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ, బట్ నేను రణబీర్కి చాలా పెద్ద ఫ్యాన్ని. I've told him this before also when I met him, but I don't think he took me seriously. So today on this stage, I'm saying that I'm a huge Ranbir Kapoor fan. And in my opinion, I think he's the best actor in India. And I have a feeling, Ranbir, Animal is your best work till date. Congratulations, my brother, and big success to you. సో మళ్ళీ చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇలా వచ్చినందుకు. అండ్ December 1st, Animal will release, and I'm sure it will become a blockbuster success. I'm really waiting for it, and I can't wait to watch the film. Wishing the entire unit all the best. Thank you.